హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలు పెడదాం. శేఖర్ ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నాడు. అదే కాలేజీలో దీపిక డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. దీపిక వాళ్ళ నాన్న ప్రభుత్వ ఉద్యోగం అవ్వడంతో బదిలీలు అవుతుంటాయి. అలా వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో దీపిక హైదరాబాద్లో శేఖర్ చదువుతున్న డిగ్రీ కాలేజీలో చేరుతుంది. శేఖర్కి పోలీస్ అవ్వాలని కోరిక. పోలీస్ అవ్వాలి అనే ఆశయంతో చాలా కష్టపడి చదివేవాడు. ఒకరోజు శేఖర్ లైబ్రరీలో ఉండగా దీపికని చూస్తాడు. శేఖర్ దీపికని చూసే సమయానికి దీపిక లైబ్రేరియన్తో గొడవ పడుతూ ఉంటుంది. తను సంవత్సరం మధ్యలో వచ్చాను. తన లైబ్రరీ కార్డు పెట్టుకుని 2 పుస్తకాలు ఎక్స్ట్రా ఇవ్వమని లైబ్రేరియన్తో గొడవ పడుతూ ఉంటుంది. ఆ లైబ్రేరియన్ ఒక కార్డు ఉన్నప్పుడు 3 పుస్తకాలు ఇస్తాం అని చెబుతూ ఉంటాడు. ఈ గొడవ చూసిన శేఖర్ తన లైబ్రరీ కార్డు దీపికకిచ్చి పుస్తకాలు తీసుకోమని చెప్తాడు. అలా తన లైబ్రరీ కార్డు ఇచ్చిన శేఖర్ని దీపిక కోపంగా చూస్తుంది. తను వెంటబడుతున్నాడేమో అనుకుని దీపిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు కాలేజీలో సీనియర్ కొత్తగా వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. దీపికను సీనియర్స్ మొదటి సంవత్సరం అనుకుని తనని కూడా ర్యాగింగ్కి జరిగే చోటుకు పిలుస్తారు. సీనియర్లు దీపికను తన గురించి చెప్పమని అడుగుతారు. దీపిక తన గురించి చెబుతూ ఉండగా ఒక సీనియర్ దీపిక పైన చెయ్యి వేయడానికి ప్రయత్నిస్తాడు. దీపిక ఆ సీనియర్ని కొడుతుంది. దీపికకి కరాటే తెలుసు. తన పద్ధతిలో దీపిక సీనియర్కి సమాధానం చెబుతుంది. కరాటీలోనే నేషనల్కి వెళ్ళాలి అని దీపిక కోరిక. కానీ వాళ్ళ నాన్న బదిలీలు అవ్వడంతో తను ఒకచోట ప్రాక్టీస్ చేయలేక తన కోరికను పక్కన పెడుతుంది. కానీ తన డిగ్రీ అయిపోయాక కరాటే నేర్చుకుని నేషనల్కి వెళ్ళాలి అని దీపిక ఎదురు చూస్తూ ఉంటుంది. సీనియర్స్కి దీపిక తనదైన శైలిలో సమాధానం చెప్పడము శేఖర్కి నచ్చుతుంది. కొన్నాళ్ళకి కాలేజీలో ఒక ఫెస్ట్ జరుగుతుంది. వేరే వేరే కాలేజీ వారికి క్విజ్ పోటీ జరుగుతుంది. శేఖర్ చదివే కాలేజీ నుంచి 5, ఇంకో వేరే కాలేజీ నుంచి 5 క్విజ్లో పాల్గొంటారు. క్విజ్ చివరి రౌండ్ వచ్చేసరికి శేఖర్ ఇంకా దీపిక ఇద్దరే ఉంటారు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ క్విజ్ పోటీలో శేఖర్ ఇంకా దీపిక చివరి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంకో 3 సెకండ్లు ఉన్న టైంలో శేఖర్ సమాధానం చెప్తాడు. శేఖర్ సమాధానం చెప్పాక ఆ చోటు మొత్తం పూర్తిగా నిశ్శబ్దంగా అయిపోతుంది. తన సమాధానం కరెక్ట్ అని క్విజ్ మాస్టర్ చెప్పగానే దీపిక ఇంకా శేఖర్ ఒకరిని ఒకరు అభినందించుకుంటారు. అలా దీపిక ఇంకా శేఖర్ల పరిచయం అవుతుంది. ఆ తర్వాత రోజు కాలేజీలో కలవడం, కలిసి లంచ్ చేయడం, కలిసి కాలేజీకి రావడం వెళ్ళడం చేస్తారు. శేఖర్ని ఇంకా దీపికని చూసిన వారంతా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు అని అనుకునేవారు. కానీ శేఖర్ ఇంకా దీపిక పరస్పరం సహాయం చేసుకుంటారు. ఎవరు ఏమనుకున్నా దీపిక ఇంకా శేఖర్ ఫ్రెండ్స్ లాగే ఉంటారు. కొన్ని రోజుల తర్వాత కాలేజీలో ఎలక్షన్స్ మొదలవుతాయి. ఎన్నికలు అంటే ఏంటి, ఒక నాయకుడు అంటే ఏంటి, ఎలా ఉండాలి అనేది ఒక విద్యార్థిగా ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అప్పుడే మన సమాజం బాగుంటుంది అనే నమ్మే వ్యక్తి కాలేజ్ ప్రిన్సిపాల్ ఫణీంద్ర జోషి. ఆ ఎలక్షన్లో ఆ దీపిక పోటీ చేస్తుంది. దీపికకి పోటీగా అరుణ్ అనే వ్యక్తి పోటీ ఉంటాడు. అరుణ్ వాళ్ళ నాన్న పెద్ద వ్యాపారవేత్త. తనకి ఉన్న డబ్బు పలుకుబడితో కాలేజీలో అందరినీ బెదిరిస్తూ భయపెడుతూ ఉంటాడు. ఈ కాలేజీ ఎలక్షన్లో ఎలా అయినా గెలవాలి అని అనుకుంటాడు. ఎలక్షన్స్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. ఆ క్రమంలో కొందరు విద్యార్థులకు డబ్బులు ఇచ్చి తన దారిలోకి తెచ్చుకుంటాడు. దీపిక ఇంకా శేఖర్ నిజాయితీగా ఉంటారు. చాలా వరకు విద్యార్థులు దీపికకి ఓటు వేస్తారు అని తెలుసుకున్న అరుణ్ దీపికని ఎలక్షన్ నుంచి తప్పించడానికి ఎన్నికల రోజు కాలేజీలో పెద్ద గొడవ మొదలు పెడతాడు. అరుణ్ ఆ గొడవలో దీపికను కాపాడబోయే సమయంలో శేఖర్కి చాలా గాయాలవుతాయి. ఎన్నో ఆటంకాలు దాటుకుని దీపిక ఎలక్షన్లో గెలుస్తుంది. ఎన్నికలు జరిగిన కొన్నాళ్లకు పరీక్షలు మొదలయ్యాయి. శేఖర్ ఇంకా దీపిక పరీక్షలు రాసి సెలవులకు వెళతారు. శేఖర్ ఫైనల్ ఇయర్ అవడంతో పరీక్షా ఫలితాలు వచ్చాక తన సర్టిఫికెట్స్ తీసుకుని పోలీస్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో శేఖర్ దీపికను పూర్తిగా మర్చిపోతాడు. శేఖర్ని డిస్టర్బ్ చేయకూడదు అనే దీపిక శేఖర్ని కలవడం మానేస్తుంది. పోలీసు రాత పరీక్ష క్లియర్ చేసిన శేఖర్ ఫిజికల్ టెస్ట్
క్లియర్ చేయలేకపోతాడు. ఆ రోజు కాలేజ్ ఎలక్షన్‌లో జరిగిన గొడవలో శేఖర్ కాలికి దెబ్బ తగలడంతో కాలు ఫ్రాక్చర్ అవుతుంది. అప్పటి నుంచి శేఖర్ ఎక్కువ పరిగెట్టలేకపోతున్నాడు. ఈ కారణంతో పోలీసు ఫిజికల్ టెస్ట్ క్లియర్ చేయలేకపోతాడు. ఇంకా తన పోలీస్ అవ్వాలి అనే కలకు శేఖర్ దూరం అవుతాడు. వాళ్ళ నాన్న పేరు చెప్పి పోలీస్ అవ్వచ్చు, కానీ శేఖర్‌కి అలా సంపాదించే పోలీసు ఉద్యోగం వద్దు అని అనుకుంటాడు. తను పోలీస్ అవ్వలేను అని తెలిసి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాడు శేఖర్. ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెలెక్ట్ అవుతాడు. శేఖర్కి ముంబైలో పోస్టింగ్ వస్తుంది. తన తల్లిదండ్రులతో ముంబైకి షిఫ్ట్ అవుతాడు. 5 సంవత్సరాల తర్వాత ఒకరోజు శేఖర్ విచారణ పనిపైన బస్సు రిజర్వేషన్ ఆఫీస్కి వెళతాడు. అక్కడ దీపికను చూసి ఆశ్చర్యపోతాడు. ఒక్కసారిగా తన కాలేజీ రోజులు, దీపికతో ఉన్న సమయం శేఖర్కి గుర్తు వస్తుంది. దీపికను ఆశ్చర్యపరచాలని తన దగ్గరికి వెళతాడు. శేఖర్ని చూసిన దీపిక చాలా ఆనందిస్తుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కరాటీలో ఛాంపియన్ అయ్యి ఉంటావు అని అనుకున్నా అని శేఖర్ దీపికతో అంటాడు. దీపిక వాళ్ళ నాన్న బదిలీ కారణంగా దీపిక కరాటీ ఛాంపియన్ కావాలి అనే కోరికను వదిలేస్తుంది. దీపిక ఫైనల్ ఇయర్ అయిపోయాక వాళ్ళ నాన్నకి ముంబై ట్రాన్స్ఫర్ అయ్యింది. ముంబై వచ్చాక తన కరాటీ కళను పక్కన పెట్టి జాబ్ చేస్తూ ఉంటుంది. అలా దీపిక ఇంకా శేఖర్ వాళ్ళు కలిసి ఉన్న రోజులు, కాలేజీ రోజులు గుర్తు చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో శేఖర్కి ఫోన్ రావడంతో దీపిక ఫోన్ నెంబర్ తీసుకుని తన ఫోన్ నెంబర్ దీపికకి ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఒకరోజు తర్వాత దీపిక శేఖర్ని కలవాలని శేఖర్కి ఫోన్ చేస్తుంది. శేఖర్ కూడా దీపికను కలవాలని అనగానే సరే అని చెప్తాడు. ఒక కాఫీ షాప్లో శేఖర్ ఇంకా దీపిక కలుస్తారు. శేఖర్ని ప్రేమిస్తున్న విషయం దీపిక శేఖర్కి ఇలా చెబుతుంది. శేఖర్, మన ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం అని అనుకున్నా. నువ్వు నా నుండి దూరం అయ్యాకే నాకు తెలిసింది నేను నిన్ను ఇష్టపడ్డాను, ప్రేమించాను అని. కానీ పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో నువ్వు ఉన్నావు. అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం చెప్తే ఎక్కడ వద్దు అంటావో అనే భయం. అందుకే నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పలేదు. నా కలని ఇంకా నా ప్రేమని అక్కడే వదిలేసి ముంబైకి వచ్చాను. ముంబైకి వచ్చాక నీ గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నించాను, కానీ తెలుసుకోలేకపోయాను. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, కానీ నాకు ఎవ్వరూ నచ్చడం లేదు అని మా అమ్మ నాన్నలకి చెప్తున్నాను. నిన్ను ఎలా అయినా కలవాలి, ఇంకా నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు చెప్పాలి అని హైదరాబాద్కి రావడానికి టికెట్ బుక్ చేయడానికి వెళ్ళాను. అదే సమయంలో నా కోసం అన్నట్లుగా నువ్వు నా దగ్గరికి వచ్చావు. నిన్ను చూశాక నేను ఎంత సంతోషంగా ఉన్నానో దేవుడికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పానో నాకే తెలుసు. నిన్ను మిస్ అవ్వకూడదు అని నీకు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను అని దీపిక తన ప్రేమను శేఖర్కి చెప్తుంది. శేఖర్కి అంతా అయోమయంగా ఉంటుంది. ఏం చెప్పాలో అర్థం కాదు. కొంతసేపటికి దీపికకి సరే నేను నిన్ను ప్రేమిస్తున్నా అనేది చెప్పే టైంకి శేఖర్ వాళ్ళ నాన్న శేఖర్కి ఫోన్ చేసి రేపు నీకు నా ప్రాణ స్నేహితుడి కూతురితో నీకు నిశ్చితార్థం, రేపు ఏం పనులు పెట్టుకోకు అని అంటాడు. శేఖర్కి ఏం చేయాలో అర్థం కాదు. ఈ విషయం దీపికకి చెప్తాడు. ఈ సమయంలో తన తండ్రి ఏమి చెప్పినా వినరు అని తెలుసు శేఖర్కి. దీపిక వాళ్ళ అమ్మ నాన్నల్ని పెళ్ళికి ఒప్పించడం మంచిది అని అనుకుంటాడు. దీపిక వాళ్ళ అమ్మ నాన్నలకి పెళ్ళికి ఒప్పించడానికి దీపిక వాళ్ళ ఇంటికి వెళతారు శేఖర్ ఇంకా దీపిక. దీపిక వాళ్ళ అమ్మ నాన్నకి శేఖర్ విషయం చెప్పడానికి ఇంట్లోకి వెళుతుంటే శేఖర్ బయట ఉంటాడు. దీపిక మాట్లాడిన తర్వాత లోపలికి వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు. కాసేపటికి దీపిక బయటికి వచ్చేస్తుంది. ఏం జరిగింది అని శేఖర్ అడుగుతాడు. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకుకి నాకు రేపు నిశ్చితార్థం అంట. నాన్న ఇప్పుడే నాతో చెప్తున్నారు అని దీపిక చెప్తుంది. అలా ఇద్దరింట్లో నిశ్చితార్థం అనేసరికి ఏం చేయాలో తెలియక దీపిక ఇంకా శేఖర్ ఒక ప్లాన్ వేస్తారు. రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు. నువ్వు ఈరోజు కలిసిన కాఫీ షాప్లో రేపు ఉదయం 8 గంటల వరకు వచ్చేయి, నేను నిన్ను అక్కడే కలుస్తాను అంటాడు. రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలిసిన వ్యక్తి ఉన్నారు, రేపే మన పెళ్ళి. ఇలా దీపిక ఇంకా శేఖర్లు ప్లాన్ వేసుకుంటారు. ఆ తర్వాత రోజు రిజిస్టర్ కార్యాలయంకి వెళుతుండగా శేఖర్ ఇంకా దీపికకు యాక్సిడెంట్ జరుగుతుంది. శేఖర్ వాళ్ళ నాన్నకి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. శేఖర్ ఇంకా దీపికకి యాక్సిడెంట్ అయ్యింది అని.
ఆ వార్త వినగానే శేఖర్ ఇంకా దీపిక తల్లిదండ్రులు హాస్పిటల్కి కంగారుగా వెళ్తారు. శేఖర్ ఇంకా దీపికకి చిన్న చిన్న గాయాలు అవుతాయి. శేఖర్ వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా దీపిక వాళ్ళ తల్లిదండ్రులు కలిసి ఉండడం చూసి శేఖర్ ఇంకా దీపిక ఆశ్చర్యపోతారు. మీ ఇద్దరికీ మేము పెళ్లి చేద్దాం అనుకుంటే మీరేంటి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు? నిన్నే వీడిని, దీపిక వాళ్ళ నాన్నని కలిశాను. వాడి కూతురి కోసం సంబంధాలు చూస్తున్నారు అని తెలిసింది. నా స్నేహితుడు నా వెయ్యింకుడు కావాలి అని, నా మాట నువ్వు కాదు అనవు అనే నమ్మకంతో వెంటనే నీకు ఫోన్ చేసి చెప్పాను అని శేఖర్ వాళ్ళ నాన్న అంటాడు. అప్పుడు శేఖర్ ఇంకా దీపికకు అర్థమవుతుంది వాళ్ళ నాన్నలిద్దరూ ప్రాణ స్నేహితులు అని. ఈ విషయం శేఖర్ ఇంకా దీపికకు తెలియక వారిద్దరికీ వేరే వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంది అని అనుకుని రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు. చివరికి నిజం తెలుసుకుని ఒకరిని చూసుకుని ఇంకొకరు నవ్వుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.